చంద్రబాబు సర్కార్కు అమరావతిలో రాజధాని కట్టడం అనేది మొదటి ప్రాధాన్యత అంశం అనే విషయం అందరికీ తెలుసు. అయితే అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తుందని మనకు మొన్నటి వరకు ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఏపీకి 15,000 కోట్లు రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు బృందం కూడా వచ్చి అమరావతిని సందర్శించిన తర్వాత ఈ అమరావతిలో రాజధాని ఏర్పాటు సానుకూలం కాదు అని ఒక నివేదిక ఇచ్చినట్టు సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మీడియా సమావేశంలో చెప్పినాడు. ఇదే విషయాన్ని ఒక పత్రిక హైలైట్ చేసింది. అయితే టీడీపీ అనుకూల పత్రికలు మాత్రము ఈ విషయాన్ని అసలు ప్రస్తావించలేదు. కానీ నారాయణ గారు ఏమంటున్నారు, వరదలు ఎంత ఎక్కువగా వచ్చినా కూడా అమరావతి మాత్రం సేఫెస్ట్ ప్లేసు అని చెప్తున్నారు. దీనిపైన ఎట్లా చూడాలా అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడాలా పురుషోత్తం గారి దీన్ని? అంటే ఒకటి, మంత్రి అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన మంత్రి రాజధానికి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు వారే చూస్తున్నారు. అవును, వారి కోసమే గతంలో 2014-19లో రెవెన్యూ మినిస్టర్ ఉన్నటువంటి కే కృష్ణమూర్తి గారిని కూడా ఈ రాజధాని కమిటీలో పక్కన పెట్టి ఈయన వైస్ చైర్మన్గా పెట్టారు. వాస్తవానికి ప్రోటోకాల్ ప్రకారం రెవెన్యూ భూముల సేకరణ సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా రెవెన్యూ మంత్రి లేకుండా ఈయన పెట్టారు. కారణం ఏంటంటే డిప్యూటీ సీఎం కావడం వల్ల ఆయన కమిటీలో ఉంటే వైస్ చైర్మన్ అయిపోతాడు, సీఎం చైర్మన్గా ఉంటాడు సిఆర్డీఏకి. ఇట్లాంటి కమిటీలకు ఉండే చైర్మన్ నామమాత్రం, వైస్ చైర్మన్ కీ రోల్ పోషిస్తారు. అట్లాంటి అంటే మొత్తం మీద రాజధాని నిర్మాణం నారాయణ గారి పాత్ర చాలా కీలకం. కాబట్టి ఆయన చేసే ప్రకటనలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా 2-3 అంశాలు నేను ప్రెస్ మీట్లో వస్తాను. ఒకటి, మీరు ప్రస్తావించినట్టు ఒక పత్రికలో ప్రపంచ బ్యాంకు ఇక్కడ రాజధాని నిర్మాణం సూటబుల్ కాదని చెప్పింది, అయినా మేము కడతామన్నట్టుగా ఒక పత్రికలో వచ్చింది, ఒక టీవీలో వచ్చింది. ఇది సాక్షి మీడియాలో అంతే, ఏబిఎన్ ఇతర మీడియాల్లో ఆ ప్రస్తావన లేకుండా మిగతా ఎట్లా నారాయణ గారు చెప్పింది ఏమంటే ఇక్కడ ఇన్నున్నా ఇక్కడ నగర నిర్మాణం చేయొచ్చు, ఇదిగో అదిగో అని చాలా విషయాలు చెప్పారు. చిన్న విషయం, ఇక్కడ ఈ హైదరాబాద్ ఐఐటి నిపుణులు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉండే ఈ బిల్డింగులు ఉన్నాయి కదా, అవి బాగా సురక్షితంగా ఉన్నాయి, జగన్ గారి హయాంలో పట్టించుకోకపోయినా కూడా వాటికి ఏం కాలేదని ఒక నివేదిక సిఆర్డీఏకు ఇచ్చిందని చెప్పినాడు ఆయన, నిన్న ఇచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చూడాలి. ఒక పత్రికలో ఇండైరెక్ట్గా ఏం రాశారు, ప్రపంచ బ్యాంకు బృందానికి తప్పుడు నివేదికలు వైసీపీ వాళ్ళు పంపించినారు అంటే పంపించిన ఆధారంగా చేసుకునే ఉన్నా ఇట్లా అన్నారని కంక్లూడింగ్ కూడా చేయలేదు. ఒకవేళ వాళ్ళు ఏం చెప్పుండాలి, వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం ప్రపంచ బ్యాంక్ కూడా ఇట్లాంటి అభిప్రాయంకి వచ్చేసిందని చెప్పుండాలి. చెప్తే జనం నమ్మరు. ఎందుకు నమ్మరు? వైసీపీ కెపాసిటీ అంతా ప్రపంచ బ్యాంక్ ఏంది, ప్రపంచ బ్యాంక్ ఎన్ని అభ్యంతరాలు ఉన్నా వాళ్ళు చెప్పదలుచుకుంది, వాళ్ళు చేయదలుచుకుంది చేస్తారు. ఒక మాట ఇన్నే సమాచారం కాదు, దేశాల మాట ఎన్ని రోజులు, ఒక వైసీపీ మాట ఎట్టుంటారు. అంతో ఇంత ప్రపంచ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి రాజకీయ పార్టీగా చూసుకుంటే తెలుగుదేశానికే ఉంటుంది. బాగుంది. కాబట్టి ఇవన్నీ అర్థం లేని మాట. మొత్తం మీద ఆ పత్రికల రాజకీయ ప్రాధాన్యతలు ఉండొచ్చు. అయితే 2-3 అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక పాయింట్ ఏంటంటే రాజధాని నిర్మాణానికి అది అనుకూలమా కాదా, ప్రపంచ బ్యాంకు ఏం చెప్పింది, వాస్తవాలు ఏంటి అనేది మొదట చూడాలి. అక్కడ రాజధాని వేరు, నగరం వేరు. ఇక్కడ రాజధాని నగరాన్ని కలిపి మాట్లాడేస్తున్నారు చాలామంది. ఇప్పుడు రాజధాని అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ కావాల్సినటువంటి వింగ్స్ పెట్టుకోవడం, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఇట్లాంటి మినిమం జనరల్ అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన కార్యాలయాలు ఒక 5, 10, 20 ఉంటాయి. వాటిని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది రాజధానితో పని లేదు. అది విజయవాడలో పెట్టుకోవచ్చు, గుంటూరులో పెట్టుకోవచ్చు, విశాఖపట్నంలో, తిరుపతిలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దాన్ని రాజధాని అంటాం ఇవన్నీ పెట్టుకున్న చోటని. ఇక్కడ ఇలా రాజధాని అనేది ఒక సెంటిమెంట్ కదా, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని, ఒక దేశానికి ఒక రాజధాని. దా సెంటిమెంట్ నగరానికి ముడిపెడేస్తున్నారు. ఇక్కడ మాలాంటి వాళ్ళ అభ్యంతరం, చాలా మంది విజ్ఞత కలిగిన చెప్పింది ఏంటంటే ఆ రాజధాని ఎక్కడ ఉండాలని తప్ప ఎవరి పైన వాళ్ళకు ఉంటాయి. తిరుపతి, రాయలసీమలో ఉండాలని నేను కోరుకుంటాను, ఉత్తరాంధ్రలో కోరుకోవచ్చు. కానీ ఇక్కడ నగరం అనేది పాయింట్. కొత్త నగర నిర్మాణం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ కొత్త నగర నిర్మాణం ఎందుకు సాధ్యం కాదని అంటున్నారు. ఆ రోజు శివరామకృష్ణన్ గారు ఏం చెప్పినారో ఈరోజు ప్రపంచ బ్యాంక్ అదే చెప్తా ఉన్నారు. తేడా ఏమి లేదు. ఆ రోజు చంద్రబాబు గారు ఎట్లా ఎవరేం చెప్పినా మేము పోతాం, ఇప్పుడు నారాయణ గారు చెప్పినారు. అక్కడ అసలు విషయం ఏంటి, మీరు ఒక ప్రస్తావన తెచ్చారు, ఐఐటి చెన్నై, హైదరాబాద్ వాళ్ళు ఆడున్న బిల్డింగ్ సేఫ్గా ఉన్నాయని. ఇక్కడ సేఫ్ అంటే అర్థం ఏమిటి?
ఇప్పుడు ఉదాహరణకు తిరుపతిలో ఒక 10 అడుగుల లోతులోకి మనం పునాదులు వేసేస్తే బిల్డింగ్ కట్టేస్తాం 10-20 అడుగులు. కానీ అమరావతిలో 40 అడుగులు 50 అడుగులు కట్టాలి, లోపలికి వెళ్ళాలి. అంటే అర్థం ఏమిటంటే అది నరరేగడి భూములు కాబట్టి సాయిల్ పట్టు దొరకదు. పట్టు దొరికినప్పుడు ఏం చేయాలి? లోతు ఎక్కువ పోవాలి. అంతే కదా. లోతు ఎక్కువ పోయి వేసుకుంటే పట్టు వస్తుంది. అప్పుడు మనకు మన అమరావతి ఏదైతే ప్రతిపాదన రాజధాని దాని పక్కన మంగళగిరిలో 10-20 అడుగుల్లో రాయి నేల వస్తూ ఉన్నప్పుడు నేను ఇక్కడే కడతాను అనేది ఏం అర్థం కాదు. అదే అభ్యంతరకరం తప్ప ఆడ ఇప్పుడు 40-50 అడుగులు లోపలికి వెళ్ళి అంటే పైన ఎంత బిల్డింగ్ కడతావు కింద ఎంత బిల్డింగ్ కడతావు అంటే కట్టుకోవచ్చు. ఎంత కాస్ట్లీ అఫైర్. అదే కదా. అదే అభ్యంతరం. నీకు కూడా సాధ్యం కాదనేది ఏమి ఉండదు. 100 అడుగులో కట్టుకోవచ్చు నీకు ఒప్పుకుంటే. ఇంజనీరింగ్ ప్లాన్స్ అవన్నీ పెరిగాయి, సముద్రంలో కట్టచ్చు. కడతామా అన్ని లక్షల కోట్లు కాబట్టి ఇది ప్రాథమికంగా ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఎంత కట్టచ్చని చెప్పి నాకు చెప్పాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి కట్టాము 40 అడుగులు వేసినాం అనుకో పట్టు దొరుకుతుంది, కట్టచ్చు. పోలవరం కట్టట్లేదా నదిలో, అది పెద్ద ఇబ్బంది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అట్లాంటి ఏరియాలో నగరం ఇంకొక నగరం మంచిదా అనేది ఇక్కడ ప్రాథమికమైన అంశంగా మనకు వస్తుంది. ఇక్కడ మనకు నారాయణ గారు చెప్పిన దాంట్లోనే ఒక మౌలికమైన అంశాలు ఉన్నాయి. ఒక 3 వాగుల గురించి చెప్పినాడు. పాలవాగు, తర్వాత గ్రావిటీ క్యానాలు, కొండవీటి వాగు. ఈ 3 నాకు ఇంతకుముందు కొండవీటి వాగు ఒకటే తెలుసు. ఇప్పుడు ఆయన 2 అదనంగా చెప్పినాడు. అంటే ఆ ఏరియాలో ప్రవహించేటి వీటన్నిటినీ సెట్ చేస్తాము, దానికి సహజ ప్రవాహానికి అనుగుణంగా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం, కెనాల్స్ పెట్టడం. అంటే రాజధాని ఏదైతే ప్రతిపాదిస్తున్నారో ఆడ ఒక 3 వాగులు ఉన్నాయని చెప్తున్నారు మీరే. అవును. అంటే 3 వాగులు ఉన్నాయని తెలిసి అక్కడ నగరాన్ని కట్టుకోవచ్చా? ఇప్పుడు నగరం చాలా చోట్ల తిరుపతి అయినా విశాఖపట్నం చెరువులు ఆక్రమించి కట్టేసినారు. కట్టేసిన దాన్ని ఏం చేయాలో అర్థం కాక సస్తున్నాం. నీకు తెలిసి కూడా మళ్ళీ నేను కడతానని చెప్పడం. మీరు ఎట్టుందంటే వాళ్ళు ఆ మాట మీద ఉండారు, మీరు కొన్నేళ్ళుగా ఇదే ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళేమో రాజధానికి భూములు ఒరిగినారు కదా. ఇప్పుడు భూములు 30,000 ఎకరాల పైగా ఇచ్చినారు, మమ్మల్ని చూసి ఉచితంగా ఇచ్చినారని ఈ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారంటే ఆడ ఏమీ లేకుండా ఎట్లా మరి? ఇప్పుడు రాజధాని రైతులు ఉచితంగా ఇచ్చారు అనేది ఎంత అబద్ధమో ఈరోజు నారాయణ గారి ప్రకటన జరిగింది. ఇంటింటికి పోయి కౌలుకి 400 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు కౌలుకి 400 కోట్లు ఆ రైతులకి ఇవ్వడానికి నేను తప్పట్టట్లేదు. ఉచితమైన పదం ఎందుకు వాడతారు? వాళ్ళు అక్కడ రాజధాని నగరం కడతాం, ఆడొక మంచి వ్యవస్థ వస్తుంది, మీ భూములకు కూడా 1/3 ఫ్లాట్ల రూపంలో ఇస్తాం, వాటికి కూడా మంచి రేట్ వస్తుంది, ఇంకా మాట్లాడితే హైటెక్ సిటీ బాగాలాగా వస్తుంది, అంటే మీకు మంచి అవకాశం ఉంటుందని చెప్పినారు, వాళ్ళు ఇచ్చినారు. దాన్ని చెప్పకుండా ఉచితం అనే దానికి అభ్యంతరం అంటున్నారు. ఉచితం అనేది ఎట్లా అవుతుంది? వాళ్ళకి ఉచితంగా ఇవ్వమని నేను కోరను. ఒక రైతులుగా మనం రైతులను ఉండేవాళ్ళంగా పేద సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు రైతులను వదిలేమంటామా? మంచి రేటు, ఎన్ని రేటు వచ్చినా వాళ్ళకి మంచిదే, మనం అభ్యంతరం చెప్తాం. పాయింట్ ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి అవగాహన అనే దానిపై ఉచితంగా ఇచ్చిందని చెప్పడం అభ్యంతరం. ఈరోజు 400 కోట్ల కౌలు ఎందుకు ఇస్తున్నారు? 10 ఏళ్ళ తర్వాత కూడా అంటే ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కదా. ఇది మొదటి అంశం. రెండో అంశం నారాయణ గారు చెప్తున్న దాంట్లో వస్తున్న పాయింట్ ఏంటంటే, ఒకటి విజయవాడ నగరం మొన్న మునిగింది, కానీ ఇక్కడ మునగలేదు. నెంబర్ 2 అంటాడు హైయెస్ట్ వరద ప్రకాశం లాస్ట్ 50-60 ఇయర్స్ తర్వాత హైయెస్ట్ వరద ప్రకాశం బ్యారేజ్ 11,50,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్ ఫుల్ కెపాసిటీ ప్రవహించినా కూడా దీనికి ఏం కాలేదు. నా పాయింట్ ఏంటంటే అక్కడ నగరం ఉందా? ఇప్పుడు విజయవాడ అనేది సిటీ ఉంది కాబట్టి అక్కడ మునిగినట్టు కనిపిస్తుంది ఇండ్లు. నువ్వు ఇక్కడ ఏమి కట్టలేదు కదా ఇంకా. అవును, కట్టకుండా. రెండోది, ఇప్పుడు నాకు ఒక డిబేట్లో ఆ స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణ, ఆయన ఎవరు ఉన్నారు, ఇక్కడ రాజధాని ప్రాంతం ఏదైతే ప్రతిపాదిత ప్రాంతం ఉందో, శ్రవణ్ కుమార్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, నాతో డిబేట్లోనే చెప్పినాడు. తాడేపల్లి ఎమ్మెల్యే, రాజధాని ప్రతిపాదిత ప్రాంత ఎమ్మెల్యే ఆయన శ్రవణ్ కుమార్, పెద్ద మనిషే. ఆయన ఏమంటాడు, నా డిబేట్లోనే ఒక డిబేట్లో ఏమంటాడంటే, నేను ఒక స్థానిక శాసనసభ్యుడిగా రిస్క్ ఆపరేషన్ ఏ విధంగా చేశాను అంటే, కొండవీటి వాగు, ఈ పాలవాగు, ఈ గ్రావిటీ కెనాల్స్ వస్తాయంటున్నారు కదా ఏరియా రాజధానిలో, ఎంత రిస్క్ తీసుకున్నాను నేను. చాలామంది అసలు ఆవులు గొర్రెలు ఉన్న వాళ్ళు రాలేకపోయినారు. అంటే కొన్ని వేల మందిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసినాము అంటాడు ఆయన. మంచి ముందొచ్చి చర్యలు. దాని అర్థం ఏంటి? అక్కడ నీళ్ళు వస్తాయనే కదా. అంతే కదా. అంటే రాజధాని ప్రాంత ఎమ్మెల్యే నా డిబేట్లోనే చెప్పాడు, మేము కొన్ని 100,000 మందిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కొంతమంది రానన్న వాళ్ళు కొంచెం మునిగింది అని. అంటే మీరేంటి ఆ ప్రాంతం వరద గుంపుకు గురయ్యే ప్రాంతం అని మీరే చెప్తున్నారు. మళ్ళీ బిల్డింగ్లు వస్తే ఇప్పుడు ఏమీ లేదు అక్కడ, దాంతో ఉంటుంది. బిల్డింగ్లు వస్తే ఇంకొంచెం కంజెస్టెడ్ అయిపోతుంది. కాబట్టి ఆ ప్రాంతం
వాగు ఉందంటేనే వరద ప్రవాహానికి అవకాశం ఉంది. అంతే బండ సిద్ధాంతం. చెరువులు, వాగులు, వాదనే అనవసరం. అనవసరం. కాబట్టి ఇప్పుడు మనకు మీరే 3 వాగులు, 2 వాగు, కొండవీటి వాగు ఒకటే మనం అనుకుంటున్నాం. ఇప్పుడు అదనంగా పాలవాగు, గ్రావిటీ కెనాల్ 2 ఉన్నాయి అంటున్నారు. ఎందుకు సార్ మరి ప్రభుత్వం అంత పట్టుదలతో పోతుంది? అదే ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రానికే కాదు వాళ్ళకి కూడా నష్టం. శివరామకృష్ణ చెప్పింది అదే చనిపోయే ముందు రాసిన లెటర్లో. నాయుడు గారు ఇప్పటికైనా 4 అడుగులు వెనక్కి వేయడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ కావాల్సింది మహానగరం కాదు, ఇది రాజరికం కాదు, ప్రాంతాల మధ్య సమతుల్యత అవసరము. ఇప్పటికై ఇలా కాకుండా మీరు రాజధాని ప్రాజెక్టు, ఆయన ఒకటే స్పష్టంగా చెప్పాడు, మేము అదే చెప్తున్నాం, రాజధాని ప్రాజెక్టు వేరు, రాజధాని ఉండడం వేరు. కానీ రాజధాని ప్రాజెక్టు పేరుతో రాజధాని నగర నిర్మాణాన్ని మీరు పూనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల శక్తి సామర్థ్యాలను దానికి పరంగా పెడితే ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని చెప్పినాడు. అయినా మేము వినము అని పాలకులు ఉన్నప్పుడు మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ ఆచరణలో సాధ్యం కాదు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చిందని అంటున్నారు. అలాంటి ఆలోచన వాళ్ళు దానికి లోన్ ఇస్తారా? అదే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న. అలాంటి ఆలోచన వాళ్ళకు ఉంటే నిజంగా అయితే నారాయణ గారు చెప్పినట్టు వార్తలు వచ్చినట్టు కానీ అక్కడ నగర నిర్మాణం సూటబుల్ కాదు అని ప్రపంచ బ్యాంకు ఒక నిర్ధారణకు వస్తే ఆ 10,000 కోట్లు లోన్ ఎట్టేస్తారు? ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఇంకో ప్రమాణం ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అవకాశాలనే నా మీద పెడుతుంది. అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? అదనపు భారం అయిపోతుంది రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 రాజధానులు అనే ఒక జనరల్ కాన్సెప్ట్తో ఒక మిస్ఫైర్ అయింది. ఆ రాజధాని ఎక్కడైతే చంద్రబాబు గారు ప్రతిపాదించారో ఆ ప్రాజెక్ట్ ఎట్లా సాధ్యం కాదో అని పక్కకు పోయి రాజధాని కొత్త నగరం కళాకల్పం చేసేసి వాళ్ళు రాజకీయం చేసినారు. వీళ్ళు 3 రాజధాని పేరుతో ముందుకెళ్ళడం వల్ల సరిగ్గా ప్రజలకు మెసేజ్ మిస్ఫైర్ అయింది. ఏదైతే రాజధాని అనేది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారిందో 2024లో ఈ నివేదికలు ఇప్పుడు మీరు కట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అందుకు భిన్నమైన వైఖరితో ఉన్నారు కాబట్టి కట్టలేదు కాబట్టి రాష్ట్రానికి రాజధాని లేని నగరం చేసేసిన రాష్ట్రాన్ని మీరు సెంటిమెంట్ వాడినారు. ఇప్పుడు మీరు చెయ్యొచ్చు. పైపు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి కూడా వెళ్ళడు. అవును, మీరైనా వెళ్తారా? వెళ్ళే అలవాటు కూడా లేదు. ఎవరు వెళ్ళరు, మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు రేపు మీరు సరిగ్గా చేయకపోతే, చేస్తే ఒక సమస్య, చేయకపోతే ఆడా సమస్య. చివరికి అది ఏం చేస్తుంది? ఆ రాష్ట్రానికి ఆత్మహత్య సద్దు ఉండేది కదా, తెలుగుదేశం పార్టీకి సూసైడ్ పాలిటిక్స్గా మారిపోతుంది. అది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం గారు.